మోక్షం అనేటటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ దృష్టిలో ధర్మ ఆచరణ ఉత్తమమా, మోక్ష సాధన ఉత్తమమా? ధర్మాచరణ అంటే మంచి పని చేయడం అని అర్థం. అది ప్రతివాడికి అవసరం. మోక్షం అని అంటే దేని గురించి, దేని నుంచి? మోక్షం అంటే విడుదల అని అర్థం. విడుదల. విడుదల దేని నుంచి కావాలి? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే మనం మాట్లాడుతుంటే కొంతమంది వింటున్నారు, వాళ్ళకి ఇప్పుడు మోక్షం కావాలి. ఎప్పుడు కాపుతాడు బాబు ఈయన? అడిగేవాడు ఎప్పుడు కాపుతుంది, అడిగే చెప్పి ఆయన ఎప్పుడు కాపుతాడు? మాకు మోక్షం ఎప్పుడు వస్తుందని వాళ్ళు వింటుంటారు. రైట్? విడుదల అని అర్థం. విడుదల దేని నుంచి కోరుకుంటున్నాం? ఇప్పుడు ఇక్కడ మనం ఈ ప్రపంచంలో బతుకుతూ ఉండడం అనేది కర్మబంధం వల్ల వచ్చింది మనకి. ఈ కర్మబంధం నుంచి నువ్వు విడుదల కోరుకుంటున్నావా? శరీర బంధం నుంచి విడుదల కోరుకుంటున్నావా? అజ్ఞాన బంధం నుంచి విడుదల కోరుకుంటున్నావా? దేని నుంచి నీకు విడుదల కావాలి? శరీరం నుంచి విడుదల కావాలంటే ఒక చిన్న టక్క మన కరెంటుని ముట్టుకుంటే ఇమీడియట్గా విడుదల వచ్చేస్తుంది. డాక్టర్ గారి దగ్గర పెడితే ఓ ఇంజెక్షన్ ఇస్తే విడుదల వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అది శరీరం నుంచి విడుదల. కానీ శరీరం నుంచి విడుదల ఎవడో కోరుకోవడానుకుంటా. రైట్? దేని నుంచి విడుదల కోరుకుంటారు? లిమిటేషన్స్ నుంచి విడుదల కోరుకుంటారు. ఐ వాంట్ టు బి ఏ లిమిటెడ్ పర్సన్. My limit must be so wide. My horizon must be all over. This is what people normally aim at. Right? So, మనని పరిమితులుగా చేసేది కర్మబంధం. ఆ కర్మబంధం తొలగితే మన పరిమితులు పోతాయి. దెన్ మనం కూడా చాలా విస్తరించిన వాళ్ళం కాగలుగుతాం. సో ఆ కర్మబంధం నుంచి విడుదల కోరుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ కర్మబంధం ఏమిటి? కర్మబంధం కలిగిన నేనెవరిని? నాకు ఈ కర్మబంధం ఎవరి వల్ల వచ్చింది? తొలగితే నాకేం వస్తుంది? ఇప్పుడు ఎందుకు పోవటం లేదు? దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్. సో వాట్ ఆర్ ద ఆబ్స్టికల్స్ దట్ ఐ హ్యావ్ టు ఓవర్కమ్? ఇవి వాడు ఆలోచించుకోగలిగితే, వాడు తెలుసుకోగలిగితే వాడికి అర్థపంచక జ్ఞానం ఉన్నట్టు. ఇప్పుడు వాడికి తెలుసుకున్న తర్వాత వాడికి ఇవి తొలగితే వాడు మోక్షం పొందినట్టే. మోక్షం అంటాను దాన్ని. కర్మబంధం తొలగుట. దేవుణ్ణి పొందడం అనేది దాని తర్వాత. దేవుణ్ణి పొందడం అనేది నీకు గోల్ అయినట్టయితే పొందడానికి నువ్వెవడు? మొట్టమొదట పొందించడానికి వాడెవడు? పొందితే నీకేం వస్తుంది? ఎందుకు పొందలేకపోతున్నావు? ఇవి నీకు తెలియగలిగితే నీకు అర్ధపంచక జ్ఞానం ఉన్నట్టు. సో మొట్టమొదట మనకి వీ నీడ్ టు హ్యావ్ ఏ గోల్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. దాన్ని బట్టి మనకి అర్ధపంచక జ్ఞానం అది మారుతూ ఉంటుంది. బట్ ఏ రంగంలోకి వెళ్ళినా ఈ 5ంటికి సంబంధించిన జ్ఞానం అయితే తప్పనిసరిగా ఉండి తీరాలి. దాన్ని అర్ధపంచక జ్ఞానం అంటాం. స్వామివారు ఆఖరి ప్రశ్నతో ముగించాలనుకుంటున్నాను. నేటి యువతకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? భారత భవితకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? సింపుల్గా చెప్పాలి అంటే, చెట్టును చూస్తున్నాం, నీడనిస్తుంది, గాలినిస్తుంది, ఆకులిస్తుంది, పువ్వులు ఇస్తుంది, కాయలు ఇస్తుంది. పక్షుల్ని చూస్తున్నాం, ప్రకృతికి ఏదో చేయడానికి పొద్దుంచి రాత్రి దాకా తపన పడుతుంటాయి. తెలిసి పడుతున్నాయా, తెలియక పడుతున్నాయా, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. రైట్? కానీ వాటి కదలికల వల్ల ప్రకృతికి ఎంతో ఉపయోగం. అవి గింజలు తింటాయి, పళ్ళు తింటాయి, ఆకులు తింటాయి, కాయలు తింటాయి. ఆ వేసిన గింజల వల్ల మళ్ళీ గ్రీనరీ పెరుగుతుంది. క్రిమి కీటాదుల వల్ల మనకి ఎన్నో రకాల ఉపయోగాలు కలుగుతున్నాయి. తేనె లాంటివన్నీ మనకు దొరుకుతున్నాయి. చంద్రుడు లాంటి గ్రహాలను చూస్తున్నాం, సూర్యుడు లాంటి గ్రహాలను చూస్తున్నాం. వాటిల్లో ఉండే ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేది. సముద్రాదుల్లో ఉండేటటువంటి నీళ్ళని, వాటి కదలికల్ని మనం గమనిస్తున్నాం. అది 10 మందికి ఉపయోగపడేది. ఏది లేకపోయినా మిగతా సమాజం నడవదు. మనిషి లేకపోతే నడవకపోయింది ఏది లేదు. రైట్? వీడు లేకపోతే ప్రకృతి అంతా బాగుంటుంది కూడా. నీళ్లు పాడవు,
నేల పాడవదు, గాలి పాడవదు, చెట్లు పాడవు, పక్షులు పాడవు, పశువులు పాడవు. ఏం వీళ్ళు లేకపోతే అన్నీ బాగుంటాయి. మనం కరోనా టైంలో చూసాం, కదలికల్ని రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ప్రకృతి అంతా హాయిగా సుఖంగా ఉంది. సో మనిషి లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు ఈ ప్రకృతికి. అందుచేత నువ్వు ఉన్నప్పుడు ఈ చుట్టూ ఉండే ఇంత ప్రకృతికి, ఇన్ని ప్రాణికోట్లకి హానికరం కాకుండా నువ్వు కూడా ఉండగలిగితే అంతకంటే మనం సాధించాల్సింది ఏం లేదు. యూనో అంచేత యువతకి సందేశం అని అంటే, ఇన్ని ఏరియాస్ని నువ్వు గమనించినప్పుడు నీలో ఉండేటువంటి ఎనర్జీని కూడా హౌ బెస్ట్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్. దాన్ని నువ్వు గుర్తించగలిగితే, దానికి తగ్గట్టుగా పని చేయగలిగితే, బిల్డప్ ఎ టీమ్, బిల్డప్ ద రిసోర్సెస్, పూల్ అప్ ద ఎనర్జీస్, how best you will be able to use it for the sake of the promotion of other things around you. Maybe it is the fauna or the flora, whatever it is, but how best you will be able to use your energies and abilities. I think that is only the way that the yuvata can contribute something to the country or the nature in general, and at the same time వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ని కూడా వాళ్ళు అలా ప్రూవ్ చేసుకోగలుగుతారు. అది చేస్తే మంచిది అనేది మా సందేశం. ఇంకొకే ఒక్క సరదా క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, విత్ యువర్ కైండ్ పర్మిషన్. రైట్. మీ ప్రవచనాలన్నీ ఒక ఎత్తు అయితే, మీరు చేసినటువంటి కార్యాలన్నీ ఒక ఎత్తు అయితే, ఐపాయ్ అనేటటువంటి ఒక పదం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. దానిపై మీ స్పందన ఏంటి? వచ్చేసింది కదా అయిపోయి. ఇప్పుడు మనం కొత్తగా తెచ్చేది ఏం లేదు కదా. ప్రకృతిలో ఉండేటటువంటి వాటిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాడుకుంటారు. నెమలి దానికి ఉండేటువంటి వెనకాతల పుచ్ఛాన్ని, దాని తోకని అది సహజంగా కలిగి ఉంటుంది. అది అప్పుడప్పుడు ఒక్కొక్క దాన్ని అది డ్రాప్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ నెమలికలు తీసుకుని కొంతమంది ట్రైబల్ వాళ్ళు దాంతో పెద్ద టోపీ తయారు చేసుకుని దానికి కిరీటం పెట్టడం, దాన్ని సరదాగా వాళ్ళు ఆడుతుంటారు. కృష్ణుడు దాన్ని ధరించాడు. కొంతమంది దాన్ని ఇంకొక రకంగా వాడుకుంటారు. ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది రాజకీయ నాయకులు మాలల కింద వేయడానికి దాన్ని వాడుతున్నారు. వస్తువు ఒక విలువైనటువంటి వస్తువు, ప్రతిదీ విలువైందే. ప్రపంచంలో విలువ లేని వస్తువు అంటూ ఏదీ లేదు. ఈవెన్ ద డర్ట్ ఇన్ ద డ్రైనేజ్ ఆల్సో ఈజ్ మోర్ వాల్యుబుల్. కానీ బట్ హౌ పీపుల్ యూజ్ ఇట్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్. ఇప్పుడు ఆ పదం దాన్ని కొంతమంది ఫన్ కోసం వాడుకుంటున్నారు, సర్కాస్టిక్గా వాడుతున్నారు, కొంతమంది క్రిటిసిజం కోసం వాడుతున్నారు, కొంతమంది. ఇట్స్ ఓకే. వాడి యొక్క సంస్కారం దానివల్ల తెలుస్తుంది. బట్ ఎనీథింగ్ ఈజ్ ఫర్ ఎ గుడ్ కాజ్, రైట్? So magnanimous of you to speak such words, Swamivaru. Thank you so much. I take it as an honor, a privilege. Thank you so much, Swamivaru, for giving me this opportunity and your valuable time. జయ శ్రీమన్నారాయణ. చాలా సంతోషం. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం, మంచి పనులు చేయాలని కోరుకుంటాం. జయ శ్రీమన్నారాయణ. Jai Shri.